హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. మనం ఇంతకు ముందు ఒక సెంటెన్స్ని యాక్టివ్ వైజ్ నుంచి పాసివ్ వైజ్లోకి చేంజ్ చేసేటప్పుడు కావలసినటువంటి రూల్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనము యాక్టివ్ వైజ్ నుంచి పాసివ్ వైజ్లోకి చేంజ్ చేసేటప్పుడు కావలసినటువంటి బీ ఫార్మ్స్ ఏమిటి, తర్వాత యాక్టివ్ వైజ్లో ఉన్నటువంటి సబ్జెక్టు పాసివ్ వైజ్లోకి వచ్చేటప్పుడు ఏ రకంగా మారుతుంది, కొన్ని ఎగ్జాంపుల్స్తో క్లియర్గా అర్థమయ్యే విధంగా మనము ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. చూడండి, ఇవి యాక్టివైజ్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఏవి? ఐ, యు, వి, దే, షీ, హీ, నేమ్. నేమ్ అంటే ఎవరి పేరైనా కావచ్చు. ఓకే, ఎవరి పేరైనా, పేర్లు కూడా వస్తుంటాయి కదా, రవి, లత, గీత ఎక్సెట్రా. అటువంటి పేర్లు వచ్చినప్పుడు కూడా మనం ఈ యాక్టివైజ్లో యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా యాక్టివైజ్లో ఉన్నటువంటి సబ్జెక్టులు. ఈ యాక్టివైజ్లో ఉన్నటువంటి సబ్జెక్టు పాసివైజ్లోకి వచ్చేసరికి ఐగా ఉన్నటువంటి సబ్జెక్టు మీగా మారుతుంది. ఓకే, ఐగా ఉన్నటువంటి సబ్జెక్టు పాసివైజ్లోకి చేంజ్ చేసేటప్పుడు మీగా మారుతుంది. తర్వాత యూకి యూఏ ఉంటుంది. వి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు పాసివైజ్లోకి మారినప్పుడు అజ్గా మారుతుంది. వి అనేది అజ్ అవుతుంది. దే అనేది ధెమ్ అవుతుంది. షీ అనేది హర్ అవుతుంది. హీ అనేది హిమ్ అవుతుంది. నేమ్ అనేది మళ్ళీ నేమే. యాక్టివైజ్లో ఏ పేరు అయితే ఉంటుందో పాసివైజ్లోకి చేంజ్ చేసినప్పటికీ కూడా అదే పేరు ఉంటుంది. ఓకే, చూడండి, ఈ బీ ఫార్మ్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. జస్ట్ ఇక్కడ మీకు రిమైండ్ చేస్తున్నాను. ఏ టెన్స్కి ఎటువంటి బీ ఫార్మ్స్ ఉంటాయి ఇది గుర్తుండాలి. ఓకేనా, ఇవి కీలక పాత్ర వహిస్తాయి. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్లో యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ప్రెజెంట్ సింపుల్లో ఉన్నటువంటి సెంటెన్స్ వచ్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ ఉంటాయి. పాస్ట్ సింపుల్లో వాస్, వర్. ఫ్యూచర్ సింపుల్ అయితే బీ అనే బీ ఫార్మ్ ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ పోస్ట్ కంటిన్యూస్కి బీయింగ్ ఉంటుంది. ఓకే, బీయింగ్ అనే బీ ఫార్మ్ వస్తుంది. ఎప్పుడు పాసివ్ వైజ్లోకి వచ్చేసరికి ఈ బీ ఫార్మ్స్ అనేటివి ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. కంటిన్యూస్లో మనకు రెండే ఉంటాయి ఇక్కడ. ఓకేనా, పాసివ్ వైజ్లో రెండు కంటిన్యూస్లు మాత్రమే ఉంటాయి. ఒకటి ప్రజెంట్ కంటిన్యూస్, ఇంకొకటి పాస్ట్ కంటిన్యూస్. వీటికి బీయింగ్ అనేటువంటి బీ ఫార్మ్ వస్తుంది. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఏ పర్ఫెక్ట్ వచ్చినా, పాసివ్ వైజ్లో ఏ పర్ఫెక్ట్ వచ్చినా కానీ బీన్ అనేటువంటి బీ ఫార్మ్ వాడాలి. బీన్ అనేటువంటి బీ ఫార్మ్ వస్తుంది. తర్వాత మోడల్ వర్బ్స్. ఏ మోడల్ వర్బ్స్ అయినా కెన్ కావచ్చు, కుడ్ కావచ్చు, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు, నీడ్ టు, డేర్ టు. ఎటువంటి మోడల్ వర్బ్స్ వచ్చినా బీ వస్తుంది. బీ అనే బీ ఫార్మ్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ సింపుల్కి యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ సింపుల్కి వాజ్, వర్, ఫ్యూచర్ సింపుల్కి బీ. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఎటువంటి కంటిన్యూస్కైనా బీయింగ్ వస్తుంది. ఎటువంటి పర్ఫెక్ట్కైనా ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఎటువంటి పర్ఫెక్ట్కైనా బీన్ వస్తుంది. మోడల్ వర్బ్స్, ఎటువంటి మోడల్ వర్బ్స్కైనా బీ అనే బీ ఫార్మ్స్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా? బాగా గుర్తుంచుకోండి. ఏ టెన్స్లో ఉన్నప్పుడు సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంటే ఏ బీ ఫార్మ్ వస్తుందో మీరు బాగా గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఇవి యాక్టివ్ వైజ్లో ఉన్నటువంటి సెంటెన్స్, ఇవి పాసివ్ వైజ్లో ఉన్నటువంటి సబ్టెన్స్. చూడండి, ఇక్కడ నేను మీకు అర్థం కావడానికని ఒకటే సబ్జెక్ట్ ఇచ్చాను. సీత అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా మ్యాంగో తీసుకున్నాను.
కేవలం మీకు అర్థం కావడానికని నేను ఇక్కడ ఒకటే సెంటెన్స్, ఒకటే సబ్జెక్టు, ఒకటే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓకే, చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్. సీత ఈట్స్ మ్యాంగో. ఇది ఏ టెన్స్లో ఉంది? మనం ముందుగా ఒక సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఫస్ట్ మనం గుర్తెరగాలి. దాని తర్వాత మనము ఇది ఏ టెన్స్లో ఉంది, ఎలా మార్పు చెందుతుంది పాస్వేజ్లోకి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ముందు ఇది ఏ టెన్స్లో ఉంది అర్థం చేసుకోవాలి. ఓకే, సీత ఈట్స్ మ్యాంగో. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఓకే, సీత ఈట్స్ మ్యాంగో సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సీత మ్యాంగో తింటూ ఉంటుంది, ఎప్పుడు కూడా తింటూ ఉంటుంది. ఓకే, సో ఇది పాసివైజ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి మ్యాంగో, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ వచ్చి ఆబ్జెక్ట్ అవుతుంది. చూద్దాం ఎలా అవుతుందో. చూడండి, మ్యాంగో ఈజ్ ఈటన్ బై సీత. యాక్టివైజ్లో అయితే సీత ఈట్స్ మ్యాంగో. ఇక్కడికి వచ్చేసరికి మ్యాంగో ఈజ్ ఈటన్ బై సీత. చూడండి, ఈ మ్యాంగో వచ్చి సబ్జెక్ట్ అయింది, ఇక్కడ సీత అనేది ఆబ్జెక్ట్ అయింది. మ్యాంగో ఈజ్ ఈటన్ బై సీత. ఈ మ్యాంగో, ఈ మామిడి పండు సీతచే తినబడుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఈజ్ ఎందుకు వచ్చింది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ సింపుల్ ప్రజెంట్కి బీ ఫార్మ్స్. కాబట్టి ఇక్కడ మ్యాంగో ఈజ్ అనేది బీ ఫార్మ్. సో మ్యాంగో ఈజ్ ఈటెన్. మనం ఎప్పుడైనా పాసివైజ్లోకి వచ్చినప్పుడు ఏ వర్బ్ అయినా వర్బ్ 3లోనే ఉంటుంది. ఏ వర్బ్ అయినా పాసివైజ్లోకి వచ్చేసరికి వర్బ్ 3 ఉంటుంది. సో ఈట్ అనేది ఈటన్గా మారుతుంది. ఓకే, సో మ్యాంగో ఈజ్ ఈటన్ బై సీత. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సింపుల్ ప్రజెంట్లో ఉన్నటువంటి సెంటెన్స్ పాసివైజ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఈజ్ అనే బీ ఫామ్ వస్తుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో మ్యాంగో ఈజ్ ఈటన్ బై సీత. తర్వాత చూస్తే సీత ఎట్ మ్యాంగో. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ సింపుల్లో ఉంది. ఓకే, సీత ఎట్ మ్యాంగో. ఇది పాసివైజ్లోకి వచ్చేసరికి మ్యాంగో వాజ్ ఈటన్ బై సీత. మనం చెప్పుకున్నాం పాస్ట్ సింపుల్లో బీ ఫార్మ్స్ ఏంటి? వాజ్ లేదా వర్. అంటే సబ్జెక్టును అనుసరించి మనం వాజ్ వాడాలా వర్ వాడాలా అనేది సబ్జెక్టు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్టుగా మారుతుంది. మ్యాంగో వాజ్ ఈటన్ బై సీత. మ్యాంగో వాజ్ ఈటన్ బై సీత. సీతచే తినబడి ఉండే. ఈ మామిడి పండు సీతచే తినబడి ఉండే. ఓకే, తర్వాత చూస్తే సీత ఈజ్ ఈటింగ్ మ్యాంగో. ఇదే టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. సీత మామిడి పండు తింటున్నది. ఇది పాసివైజ్లోకి వచ్చేసరికి మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై సీత. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్టుగా మారుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు ఆబ్జెక్టుగా మారుతుంది. సో మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై సీత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మ్యాంగోకి మ్యాంగో తర్వాత ఈజ్, మ్యాంగో ఈజ్ ఎందుకనంటే ఇక్కడ ఈ మ్యాంగో అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఓకే, మ్యాంగో ఈజ్ బీయింగ్, మన ఇక్కడ ఇది బీ ఫామ్ సింపుల్ ప్రజెంట్ ఉంది కాబట్టి, సారీ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి ఈ ప్రజెంట్ కంటిన్యూస్కి బీయింగ్ అనే బీ ఫామ్ వస్తుంది. అందుకని మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై సీత. మామిడి పండు సీతచే తినబడుచుంది. తర్వాత సీత వాజ్ ఈటింగ్ మ్యాంగో. ఇదే టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సీత వాజ్ ఈటింగ్ మ్యాంగో. సీత తింటూ ఉండే. అప్పుడు తింటూ ఉంటుంది అంటే పాస్ట్లో ఇది తింటూ ఉంటుంది అంటే ఇది పాస్ట్లో సీత వాజ్ ఈటింగ్ మ్యాంగో.
మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్ బై సీత. మనం చెప్పుకున్నాం ఎటువంటి కంటిన్యూస్కి అయినా, ప్రజెంట్ కంటిన్యూస్లో అయినా, పాస్ట్ కంటిన్యూస్లో అయినా బీయింగ్ అనే బీ ఫామ్ వస్తుంది. అందుకని ఇక్కడ ఈ సీత వాజ్ ఈటింగ్ మ్యాంగో అనేది పాసివైజ్లోకి వచ్చేసరికి మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్ బై సీత. ఓకే, తర్వాత సీత హ్యాజ్ ఈటెన్ మ్యాంగో. సీత మామిడి పండు తిన్నది. ఇది పాసివైజ్లోకి వచ్చేసరికి మ్యాంగో హ్యాజ్ బీన్ ఈటెన్ బై సీత. మ్యాంగో హ్యాజ్ బీన్, ఇక్కడ ఈ హ్యాజ్ అనేది ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఫ్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. ఓకే, హ్యాజ్ బీన్, అది ఫ్లూరల్ అయితే హ్యావ్ బీన్ వస్తుంది. సో మ్యాంగో హ్యాజ్ బీన్ ఈటెన్ బై సీత. తర్వాత సీత హ్యాడ్ ఈటెన్ మ్యాంగో. ఇదే టెన్స్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. సో ఇక్కడ మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటెన్ బై సీత. ఎటువంటి పర్ఫెక్ట్కైనా బీన్ వస్తుంది. ఓకే, హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాడ్ బీన్ కావచ్చు, విల్ హ్యావ్ బీన్. ఇది ఫ్యూచర్ అయితే విల్ హ్యావ్ బీన్. సో మీకు గుర్తుంది కదా, ఇక్కడ యాక్టివేజ్లో ఉన్నటువంటి సబ్జెక్టు పాసివేజ్లో ఆబ్జెక్టుగా మారుతుంది, యాక్టివేజ్లో ఉన్నటువంటి ఆబ్జెక్టు పాసివేజ్లో సబ్జెక్టుగా మారుతుంది. ఓకే, సో తర్వాత సీత విల్ హ్యావ్ ఈటెన్ మ్యాంగో. పాసివేజ్లోకి వచ్చేసరికి మ్యాంగో విల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై సీత. తర్వాత సీత కెన్ ఈట్ మ్యాంగో. మ్యాంగో కెన్ బీ ఈటెన్ బై సీత. చూడండి, ఒక్కో టెన్స్లో యాక్టివేజ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని పాసివైజ్లోకి ఎలా మార్పు చెందాలి, ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ సింపుల్ ప్రెజెంట్లో హీ ప్లేస్ క్రికెట్ ఇన్ గ్రౌండ్. అతను క్రికెట్ గ్రౌండ్లో ఆడుతూ ఉంటాడు. ఇది యాక్టివ్ వాయిస్. హీ ప్లేస్ క్రికెట్ ఇన్ గ్రౌండ్. పాసివైజ్లోకి వచ్చేసరికి క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్ ఇన్ గ్రౌండ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. క్రికెట్ అనేటువంటి ఆబ్జెక్టు ఇక్కడ పాసివైజ్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది. సో క్రికెట్ ఈజ్ ప్లేడ్, ప్లే అనేది వర్బ్ 3, ప్లేడ్ అనేది వర్బ్ 3. క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్. తర్వాత దే విజిట్స్ మెనీ ప్లేసెస్. మెనీ ప్లేసెస్ ఆర్ విజిటెడ్ బై దెమ్. ఇక్కడ ఈ మెనీ ప్లేసెస్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది. మెనీ ప్లేసెస్ ఆర్, ఇక్కడ ఈ మెనీ ప్లేసెస్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ అనేటువంటి బీ ఫామ్ యూజ్ చేసాం. మెనీ ప్లేసెస్ ఆర్ విజిటెడ్ బై దెమ్. తర్వాత సింపుల్ పాస్ట్. చూడండి, యాక్టివేజ్లో ఉన్నటువంటి సెంటెన్స్ లత బాట్ పెన్. లత పాసివేజ్లోకి వచ్చేసరికి పెన్ వాజ్ బాట్ బై లత. ఇంకో సెంటెన్స్ చూద్దాం. హీ రిపేర్డ్ మోటార్స్. మోటార్స్ వర్ రిపేర్డ్ బై హిమ్. ఈ వర్ ఎందుకు వచ్చింది? మోటార్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం. మోటార్స్ వర్ రిపేర్డ్ బై హిమ్. అతనిచే మోటార్స్ అన్నీ కూడా రిపేర్ చేయబడ్డాయి. తర్వాత సింపుల్ ఫ్యూచర్. రవి విల్ ప్లే ఫుట్బాల్. రవి ఫుట్బాల్ ఆడుతాడు. ఫుట్బాల్ విల్ బి ప్లేడ్ బై రవి. రవిచే ఫుట్బాల్ ఆడబడుతూ ఉంటుంది. దే విల్ కండక్ట్ మీటింగ్. వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు మీటింగ్ నిర్వహిస్తారు. మీటింగ్ విల్ బీ కండక్టెడ్ బై దెమ్. పాసివేజ్లోకి వచ్చేసరికి మీటింగ్ విల్ బీ కండక్టెడ్ బై దెమ్. వారిచే నిర్వహించబడుతుంది లేదా వారు మీటింగ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు మీటింగ్ నిర్వహిస్తారు. తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్. హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. అతను హోంవర్క్ చేస్తున్నాడు. పాసివైజ్లోకి వచ్చేసరికి హోంవర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై హిమ్. అతనిచే హోంవర్క్ చేయబడుచున్నది. సో నెక్స్ట్, గీత ఈజ్ సింగింగ్ సాంగ్స్. సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై సీత. ఇక్కడ ఉన్నటువంటి ఈ
ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్టుగా మారుతుంది. ఏముంది? సాంగ్స్. సో సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై గీత. ఇక్కడ గీత అనేటువంటిది సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా మారుతుంది. ఈ సాంగ్స్ అనేటువంటి సబ్జెక్టు ఫ్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ఆర్ యూజ్ చేసాం. సో సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై గీత. తర్వాత పాస్ట్ కంటిన్యూస్. రవి వాజ్ బ్రింగింగ్ వెజిటేబుల్స్. రవి వెజిటేబుల్ తెస్తూ ఉన్నాడు. ఎప్పుడు? గతంలో. అది నిన్న కావచ్చు లేదా మొన్న కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రవి అనే సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది. వెజిటేబుల్స్ వర్ బీయింగ్ బ్రాట్ బై రవి. వెజిటేబుల్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనము వర్ అనే బీ ఫామ్ యూజ్ చేసాము. బీయింగ్కి పాస్ట్ కంటిన్యూస్లో బీయింగ్ అనే బీ ఫామ్ వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా బీయింగ్ అనే బీ ఫామ్ వస్తుంది. సో బ్రింగింగ్కి బ్రింగ్ అనే దానికి బ్రాట్ అనేది వర్బ్ 3 కాబట్టి మనం వర్బ్ 3 యూజ్ చేసాం. సో వెజిటేబుల్స్ వర్ బీయింగ్ బ్రాట్ బై రవి. తర్వాత లత అండ్ గీత వర్ ప్లేయింగ్ చెస్. చెస్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై లత అండ్ గీత. ఇక్కడ ఉన్నటువంటి చెస్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. చెస్ వాజ్, ఈ చెస్ అనేది సబ్జెక్టు సింగులర్ కాబట్టి ఇక్కడ మనం వాజ్ యూజ్ చేస్తాం. సో చెస్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై లత అండ్ గీత. లత అండ్ గీత చే చెస్ ఆడబడుచుండేను. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్. రవి హ్యాజ్ వాచ్ టీవీ. రవి టీవీ చూశాడు. సో దీన్ని పాసిబుల్లోకి చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీవీ సబ్జెక్ట్ అవుతుంది. సో టీవీ హ్యాస్ బీన్ వాచ్డ్ బై రవి. టీవీ రవిచే చూడబడింది. టీవీ హ్యాస్ బీన్ వాచ్డ్ బై రవి. తర్వాత దే హ్యావ్ ఈటెన్ బనానాస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ బనానాస్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. బనానాస్ హ్యావ్ బీన్ ఈటెన్ బై దెమ్. వారిచే తినబడ్డాయి. హ్యావ్ బీన్ ఈటెన్ బై దెమ్. పాస్ట్ పర్ఫెక్ట్లో చూడండి. గూన్స్ హ్యాడ్ బీటెన్ దెమ్. దే హ్యాడ్ బీన్ బీటెన్ బై గూన్స్. వాళ్ళు గుండాలచే కొట్టబడ్డారు. తర్వాత థీఫ్ హ్యాడ్ స్టోలెన్ మనీ ఫ్రమ్ బ్యాంక్. ఆ దొంగ బ్యాంకు నుంచి డబ్బు దొంగలించాడు. పాసిబుల్లోకి వచ్చేసరికి మనీ హ్యాడ్ బీన్ స్టోలెన్ బై థీఫ్ ఫ్రమ్ బ్యాంక్. డబ్బు ఆ దొంగచే బ్యాంకులో నుండి దొంగలింపబడింది. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్. గీత విల్ హ్యావ్ కుక్డ్ బిర్యానీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి గీత బిర్యానీ వండుతుంది. ఓకే, అంటే వండి ఉంటుంది, అయిపోతుంది. అది వండి ఈ సమయానికల్లా అది ముగుస్తుంది, అంటే వండి ఉంటుంది. సో దీన్ని పాసిబుల్లోకి చేంజ్ చేసేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఈ బిర్యానీ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో బిర్యానీ విల్ హ్యావ్ బీన్ కుక్డ్. బిర్యానీ విల్ హ్యావ్ బీన్ కుక్డ్ బై గీత బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికల్లా గీతచే బిర్యానీ వండబడుతుంది. తర్వాత ఇండియన్ టీమ్ విల్ హ్యావ్ వన్ క్రికెట్ మ్యాచ్ నెక్స్ట్ సండే. క్రికెట్ మ్యాచ్ విల్ హ్యావ్ బీన్ వన్ బై ఇండియన్ టీమ్ నెక్స్ట్ సండే. సో మోడల్ వర్బ్స్, ఈ ఎటువంటి మోడల్ వర్బ్స్కైనా బీ అనే బీ ఫామ్ వస్తుంది. దీన్ని గుర్తుంచుకోవాలి. అది ఎటువంటిదైనా కానీ, కెన్ కానీ, షుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ, ఇటువంటి మోడల్ వర్బ్స్కైనా బీ అనే బీ ఫామ్ వస్తుంది. చూడండి, దే కెన్ ప్లే ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, లేదా వాళ్ళు ఫుట్బాల్ ఆడవచ్చు, లేదా వాళ్ళు ఫుట్బాల్ ఆడగలరు. పాసిబుల్లోకి చేంజ్ చేసేసరికి ఫుట్బాల్ కెన్ బీ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టు పాసిబుల్లో సబ్జెక్ట్ అవుతుంది. కెన్ బీ ప్లేడ్ బై దెమ్, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది. సో ఫుట్బాల్ కెన్ బీ ప్లేడ్ బై దెమ్.
యూ షుడ్ డూ వర్క్ ఆన్ టైమ్. నువ్వు కరెక్ట్ సమయానికల్లా ఆ పని చేయాలి. ద వర్క్ షుడ్ బి డన్ బై యూ ఆన్ టైమ్. పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ద వర్క్, ఇక ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్ట్ కమ్ అవుతుంది. సో ద వర్క్ షుడ్ బీ డన్ బై యూ ఆన్ టైమ్. నీచే చేయబడాలి, కరెక్ట్ టైంకు చేయబడాలి. ఆ పని నీచే కరెక్ట్ టైంకు చేయబడాలి. సో ఇది ఫ్రెండ్స్, యాక్టివైజ్లో ఉన్నటువంటి సెంటెన్స్ పాసివైజ్లకు చేంజ్ చేసేటప్పుడు కావాల్సినటువంటి రూల్స్ ఏంటి, ఎటువంటి టెన్స్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి బీ ఫార్మ్స్ వస్తాయి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.